దక్షిణేశ్వర్ హుగ్లీ నది తూర్పు ఒడ్డున ఉన్న బేలూరు మఠం యొక్క తూర్పు బెంగాల్ యొక్క అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన దక్షిణేశ్వర్ ఆలయం ఉంది. 1855లో ధనిక మరియు ధర్మబద్ధమైన వితంతువు రాణి రాష్మోని నిర్మించిన ఈ ఆలయాన్ని మొదట్లో ఆమె బ్రాహ్మణ అత్యున్నత భారతీయ కులం కానందున సనాతన మతపరమైన ఆసక్తులచే వ్యతిరేకించబడింది. అందువల్ల ఆలయ పూజారిగా ఉండటానికి బ్రాహ్మణులెవరూ ఇష్టపడలేదు. అప్పటికి బాలుడైన రామకృష్ణ పరమహంస మాత్రమే అంగీకరించాడు మరియు అతను అక్కడ చాలా సంవత్సరాలు గడిపాడు, బోధించటము, అభివృద్ధి చేయటము మొదలగునవి. కాళీ దేవాలయం, దక్షిణేశ్వర్ యొక్క వంపు తిరిగిన బంగాల్దార్ పైకప్పు అన్ని విశ్వాసాల యొక్క ముఖ్యమైన ఏకత్వం యొక్క తత్వశాస్త్రం. ఆలయ సముదాయంలోని అతని గది ఇప్పటికీ దాని అసలు స్థితిలో భద్రపరచబడింది.